హాయ్ అండి. ఈరోజు నేను పండు మిర్చి పచ్చడి పెడుతున్నాను. కేజీ పండు మిర్చి అండి. కడిగి తుడిసి తొడిమలు తీసుకుని ఆరబెట్టి పెట్టుకున్నాను. దాంట్లోకి పావు కేజీ చింతపండు ఇలా ఉట్లు అన్నీ తీసేసి గింజలు ఏమి లేకుండా నీట్గా చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ రెండు మిక్సీ పడతాను. కొంచెంగా చింతపండు వేసానండి. చింతపండు వేసి ఫస్ట్ రాళ్ళు ఉప్పు వేసుకోవాలి. రాళ్ళు ఉప్పు వేసుకుని చింతపండుని ఉప్పుని మిక్సీ పడదాం ఫస్ట్. ఇదిగోండి చింతపండు ఉప్పు ఇలా మిక్సీ పట్టుకోవాలి, పొడి పొడిగా అయిపోద్ది. ఇప్పుడు అందులోనే మనం పండు మిర్చి చేసుకుందాం కట్ చేసి పెట్టుకుని. ఇదిగోండి ఇలా మెత్తగా పట్టుకోవాలి చింతపండు ఉప్పు పండు మిర్చి. ఇలా అది మొత్తం ఈ పచ్చడి అంతా ఇందులోకి వచ్చింది. నాకు కేజీ పండు మిర్చికి అర కేజీ చింతపండు, పావు కేజీ చింతపండు వేసాను. ఇది 3 రోజులు ఊరబెట్టాను. ఇది ఇప్పుడు స్టోర్ చేసి పెట్టేసుకోవచ్చు ఫ్రిడ్జ్లోని. పోపు ఏమీ అయిపోలేదండి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని పోపు వేసుకోవచ్చు. దీంట్లో అప్పుడు ఇంకా మనం అన్నీ కలుపుకోవచ్చు. ఉల్లిపాయ పేస్ట్, మెంతి పొడి, కొంచెం ఇంగువ వేసుకుని పోపు వేసుకోవడమండి. ఇంతేండి. ఇలా పండు మిర్చి పచ్చడి స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఇందులో ఆయిల్ గట్ట ఏం పని లేదు. ఇప్పుడు పోపు ఏ పని లేదు. ఇది 2 సంవత్సరాలైనా సరే ఇలాగ ఉంటుంది. జాడీలో కూడా పెట్టుకోవచ్చు. నా దగ్గర జాడీ లేదు. నేను ఇంక ఈ డబ్బాలో పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి పోపు వేసుకుంటాను. పోపు వేసినప్పుడు కూడా చూపిస్తాను మీకు రోజు వీడియో. పోపు ఎలా వేస్తామంటే కొంచెం బెల్లం కూడా వేసుకుంటారండి. కొంచెం తినేవాళ్ళు, ఇష్టపడేవాళ్ళు లైట్గా టేస్ట్ బాగుంటుందని. నచ్చకపోతే వేసుకోపని లేదు. వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసుకుని పోపు ఈ పచ్చడి అందులో తిరిగేసుకుని వేసుకోవడమే. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. మా వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా పెట్టిన తర్వాత 3 రోజులు ఉంచేసానండి బయట. 3 రోజుల తర్వాత నేను ఇలా స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెడుతున్నాను.